హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లాగ్స్. నేను ఈరోజు చేయబోయే వంట ఏమిటంటే కాకరకాయ నిల్వ పచ్చడి. వాటికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు, చింతపండు, కారం, ఉప్పు, కరివేపాకు, పోపు దినుసులు, ఆవాలు, మెంతులు, అల్లం, వెల్లుల్లి, నూనె. ఇప్పుడు నేను ఎలా తయారు చేస్తానో చూపిస్తారండి. ఇలా మందంగా కట్ చేసుకోవాలి. పల్తగా కాకుండా ఇక్కడ మందంగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. పల్చగా కట్ చేసుకుంటే మనకు 1 మంత్ కూడా ఉండదు, ముక్క అనేది మెత్తబడిపోతుంది. మీడియం సైజులో కట్ చేసుకుంటే ముక్క మెత్తబడదు, మనకు 1 ఇయర్ అయినా కానీ సరే బాగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, కట్ చేసుకోవడం అయిపోయింది. వీటిని ఎలా తయారు చేయాలో చూపిస్తారండి. కాకరకాయలు బ్రౌన్ షేప్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చింతపండు మెత్తగా నానబెట్టుకొని దాన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. మిక్సీలో రౌండ్ షేప్ వచ్చేంత వరకు వేయించి పెట్టుకున్నాను. అలాగే చింతపండుని మెత్తగా నానబెట్టి వాటిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు సిమ్లో పెట్టి బాగా వేయించి పెట్టాను. అలాగే ఇందాక నేను చెప్పా కదా, ఆవాలు, మెంతులు కలిపి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూపిస్తా. ముందుగా కాకరకాయలు వేసుకోవాలి. కాకరకాయలు వేసుకున్న తర్వాత ఇందాక నేను పౌడర్ చేసి పెట్టుకున్నా కదా, ఆ పౌడర్, తగినంత ఉప్పు, రుచికి సరిపడా కారం, మూడు బాగా ముక్కకి పట్టేలాగా కలపాలి. చేయితో కలుపుకుంటే మనకు బాగా ఉంటుంది, స్పూన్తో కలిపితే కాయకి పట్టుకోదన్నమాట. అందుకనే చేయితో కలుపుకోవాలి. అలానే ఇలా కలుపుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జు ఉంది కదా, దాన్ని కూడా ఇలానే చేతితో బాగా కలుపుకోవాలి. మనకు ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ తక్కువ ఉందనుకుంటే ఇప్పుడే కలుపుకోవాలి. నూనె వేడిగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఎర్రగా వేయించుకున్నాను, పచ్చి వాసన పోయేంత వరకు. దాంట్లోనే తాలింపు గింజలు వేసుకున్నాను. అలాగే ఎల్లిపాయలు కచ్చా పచ్చాగా దంచుకొని దీనిలో వేసుకోవాలి. ఇది పూర్తిగా వేడిగున్న నూనె చల్లారేంత వరకు, మెత్తగా కాకుండా ఇలా దంచుకోవాలి. పూర్తిగా నూనె చల్లారిన తర్వాతనే ఈ పచ్చళ్ళలో వేసుకోవాలి. ఇలా ఏలు పెడితే చల్లగా ఉండాలి, వేడిగా ఉంటే పచ్చడికి పనికిరాదు నూనె. దీనిలో వేసుకోవాలి. ఇలా మొత్తం ముక్కకి ఆయిల్ పట్టేలాగా చేతితోనే కలుపుకోవాలి, స్పూన్తో కలుపుకోకూడదు. స్పూన్తో కలుపుకుంటే ఒక ముక్కకు పడుతుంది, ఇంకో ముక్కకు పట్టదు. అందుకని చేతితోనే బాగా పట్టాలి.
ఇదే కాకరకాయ నిల్వ పచ్చడి. మనకు గాజు సీసాలో పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు నిల్వగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, కాకరకాయ నిల్వ పచ్చడి అంటే ఇలానే తయారు చేసుకోవాలి. మీకు కానీ ఈ పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.